దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము రూపాంతరము పొందుటకు మనం ప్రభువుని అంగీకరించాం. రూపాంతరము పొందాలి అంటే మనం మనస్సు మారాలి. చూడండి, రక్షించబడినప్పుడు, క్రీస్తును తెలుసుకున్నప్పుడు ప్రభు యొక్క స్వభావం ఏమిటో, ఆయన ఉనికి ఏమిటో, ఆయన పద్ధతులు ఏమిటో, ఆయన కట్టడలు ఏమిటో మనం తెలియనప్పుడు మన మనసుతో మనం బ్రతికాం, మన ఆలోచనలతో మనం జీవించాం. అయితే క్రీస్తును కలిగిన తర్వాత క్రీస్తు మనస్సు కొరకు మన మనస్సును మార్చుకొని క్రీస్తును గురించిన ఆలోచన, క్రీస్తు నడవడికను గురించినటువంటి ఆలోచన మనం కలిగినప్పుడు మనలో మార్పు, రూపాంతరము కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం మార్పు చెందుటకు పిలువబడ్డాం, మార్పు చెందుటకు ప్రభువుని అంగీకరించాం. మన మనస్సు మారాలి. గతములో ఉన్నటువంటి మన ఆలోచనలు, భౌతిక సంబంధమైన ఆలోచనలు, ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తును అంగీకరించిన తర్వాత మనలో నుండి పూర్తిగా నిర్మూలపరచబడాలి. దానిని బట్టి మన మనస్సు మారుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతాం. అయితే మారిన మనస్సు రూపాంతరం చెందాలంటే ఆ మారిన స్థానంలో ప్రభువుని మనం ప్రతిష్ఠించాలి. అందుకే బైబిల్ ఉన్నమాట, మీ హృదయములో క్రీస్తును ప్రతిష్ఠించుడి అన్నాడు. క్రీస్తును ప్రతిష్ఠించటం అంటే క్రీస్తు స్వభావాలను మనం ధరించాలి. అప్పుడు వాటిని ధరించినప్పుడు మనం మార్పు చెందుతూ ఉంటాం. రేపు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు పెళ్లి కుమార్తెయు సంఘము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఎక్కిరండి అని స్వరము ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనం మార్పు చెందుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రూపాంతరం చెందుటకు మన మనసు మారాలి. మారాలి అంటే మనము క్రీస్తును ఎక్కువగా ధ్యానించాలి, క్రీస్తును ఎక్కువగా కలిగి ఉండాలి, క్రీస్తు నడిచినటువంటి ఆ మార్గములలో ఎక్కువగా నడవటానికి మనం ఇష్టపడాలి. అప్పుడే రూపాంతరం చెందుతాం. కనుక ఈ ఉదయకాలము మనము ప్రభు రాకడికి ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నాం. ఆ ఎదురు చూపులో మన నిరీక్షణ సిగ్గుపడకూడదు. అలా సిగ్గుపడకుండా ఉండాలి అంటే ప్రభువుని మన ఎదుట పెట్టి ఆయన నడిచిన మార్గములలో మనం నడిచి నిశ్చయంగా ఆయన వలె మార్పు చెంది ఆయన రాకడికి మనం సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.